కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు కూడా వచ్చింది. బ్రిటిష్ వారి కాలంలో వారణాసిని బెనారస్ అని కూడా పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. గంగా నది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలుగా ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షి ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది అవతల వైపున రామ్ నగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉంది. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహిమాతాలయం, తులసి మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కుడు ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం అని, దేశపు ఆధ్యాత్మిక రాజధాని అని, దీపాల నగరం అని, విద్యానగరం అని, సంస్కృత రాజధాని వంటి పేర్లతో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్కు ట్వేయిన్ కాశీ గురించి ఇలా రాశాడు: బెనారస్ నగరం అంటే బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది, సంప్రదాయం కంటే పురాతనమైనది, గాథల కంటే ముందుంది. వీటన్నింటినీ కలిపిన బెనారస్ నగరం కంటే తరువాతే అవుతాయి అని రాశారు. కాశీ చరిత్ర చూసినట్లయితే సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం జై కాశీ విశ్వనాథ్. నేను ఇప్పుడు గంగా గాడి పతా ఉంటే నాకు ఒక భయ్య అనేది కనపడచ్చా. ఏమిటంటే భయ్య అనేది మెయిన్ గా వచ్చేసి ఎవరన్నా మన పూర్వీకులు ఎవరన్నా తీరిపోతే వాళ్ళకి వచ్చేసి పిండదానం అనేది ఈ కాశీలో చేస్తారు. అది ప్రాసెస్ ఏమనేది మీకు ఇప్పుడు చూపిస్తాం. भाई अभी पिंडदान करने को क्या प्रोसेस है, कैसे करना? पिंडदान करते हैं तो यहाँ 100 रुपये के सामान मिलते हैं। फिर ये तिथि है पसम पंचमी आने वाला है। इस लोक में ये महाकुंभ में ये पिंडदान होते हैं तो मोक्ष होते हैं। ठीक है, अपने माता पिता, ग्रैंड माता का पिता का नाम से गंगा पवित्र घाट पर बैठ के, वो गंगा का घाट नाम है राजेंद्र प्रसाद घाट, जहाँ राजेंद्र भगवान रामचंद्र 10-12 यज्ञ किया था उनके ब्रह्मदेव, उसी नाम से वहाँ पिंडदान करते हैं। काशी का मेन घाट बोलते हैं उसको, दशाश्वमेध घाट, गंगा आरती घाट पे पिंडदान होते हैं। जैसे पिंडदान से अन्नदान, जलदान, गौदान, वस्त्रदान सभी दान होते हैं। किसी लोग कभी दान नहीं लेते तो उस दान के हिसाब से वो पैसा दे देते हैं। जिसका कोई भी नहीं होता है, मामूली पिंडदान का तो 1100 रुपए लगते हैं। जो उसका खुशी रहता है वो 2100 भी देते हैं, 1200 भी देते हैं, 1500 भी, जिसका जितना मन। ऐसा नहीं है कि एक ही रेट में पिंड होता है, 500 में भी होता है। अभी गोदान, वस्त्र दान, हाँ, वो पूरा करना। हाँ, वो करना हो तो आप घाट पे चलेंगे। अच्छा। अपने माता पिता का नाम लेकर संकल्प कराकर तब उसको पूजे होते हैं, तब उसको पिंड दान। पिंड के ऊपर होता है दान, अन्न दान, जल दान, गौदान, वस्त्र दान, सभी दान का निग्रह होता है। तो उसमें सभी पितरों को, आत्मा को शांति होता है, शांति होता है और मोक्षदायक होता है। हाँ, ఇప్పుడు అర్థమై ఓం నమ శివాయ. దశస్మిత ఘాట్ దగ్గర ఉండా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి దశస్మిత ఘాట్ అంటే ఇప్పుడు మణికంఠ ఘాట్ ఇంకా రాజాజీ ఘాట్ దగ్గర వరకు పోతారో 40 ఘాట్స్ అనేది సెంటర్స్లో వస్తాయి. అది ఒక్కొక్క ఘాట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రాపర్గా ఒక్కొక్క ఘాట్ అనేది చూపించుకొని నేను
మీకు ఆ వీడియో ఉన్నది నేను చేస్తా. ఇప్పుడు వచ్చి నేను బోట్లో పోతా ఉన్నా. ఒక్కొక్క మనిషికి వచ్చేసి నార్మల్గా ప్రైవేట్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి 1000 అడుగుతారు, 2000 అడుగుతారు. మీరు కమ్ముగా మాట్లాడి ఎంత అవుతుందో అంత మీరు బడ్జెట్గా చూడండి. కానీ నాకు తెలిసినట్ల ఎక్స్పీరియన్స్తో ఏమంటే నార్మల్గా వచ్చేసి జనాలతో పోతే వచ్చేసి ఒక మనిషికి 100 రూపాయలు పడుతుంది. చాలా బాగుంటుంది. పీస్గా 40 ఘాట్స్ అనేది చూపిస్తారు. మనం ఆ గాడినికే ఈ గాడికి పోయి ఈ గాడికి వచ్చి మనం కరెక్ట్గా మనం దిప్పేస్తారు. మనం ఇప్పుడు నేను దశస్మిత గాడి దగ్గర ఉంటా, దశస్మిత గాడి దగ్గర నన్ను దిప్పేస్తారు. థ్యాంక్ యూ. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. కాశీ, వారణాసి, బనారస్ మీరు రావాలా, విజిట్ చేయాలా అనుకుంటే మనకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా ట్రైన్స్ అండ్ బస్ అవైలబుల్గా ఉంది. 2400 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా 1700 కిలోమీటర్స్ అనేది వస్తుంది. కాశీ, వారణాసి, బనారస్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ అనేది 2 అవైలబుల్గా ఉంది. ఒకటి వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్, ఇంకొకటి DDU దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. మీరు మనీ పెట్టుకున్నట్లయితే ఫ్లైట్ కూడా అవైలబుల్గా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది. మీకు పర్ మెంబర్ వచ్చి దగ్గర 15,000 ఇంకా 12,000 మధ్యలో అనేది వస్తుంది. ట్రైన్స్ వచ్చేసి లేదన్నా స్లీపింగ్ కోచెస్ వచ్చేసి నార్మల్గా 800 to 900, థర్డ్ ఏసీ 3,500, సెకండ్ ఏసీ 4,500, ఫస్ట్ క్లాస్ 5,500 అనేది ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మహాకుంభమేళా నడుస్తూ ఉండేదానికి ఆ రేట్లు అనేది ఇలా ఉంది. మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరన్నా కాశీకి విజిటింగ్ కోసం వస్తే 10 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అనేది మీకు మీ అందరికీ ఎప్పుడైనా కాశీ, వారణాసి, బనారస్ అనే 3 పేర్లు ఎందుకు వచ్చాయి కాశీకి అనేది మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అనేది వచ్చిందా? దానికి నేను ఆన్సర్ అనేది చెప్తా చూడన్నా. కాశీ అనేది సంస్కృతం పదం. దాన్ని కాశీ అనేది ప్రకాశించడం అంటారు. దాని సంస్కృతం పదము. వారణాసి అంటే వార్ణ ప్లస్ అస్థి ఈ రివర్లో, గంగా రివర్లో కలుస్తాయి కాబట్టి వారణాసి అంటారు. బనారస్ అన్నది నేను చెప్పును. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్. వారణాసి మొత్తం ఒకే దగ్గర కనపడుస్తా అంటే 2 కళ్ళు సాల్తాల చూసేకి. అక్కడైతే చూడందా యోగా సెంటర్ అనేది ఉంది, సిద్ధార్థ్ యోగా సెంటరు. ఇక్కడ అయితే యోగా చేసే వాళ్ళకంతా మంచి జ్ఞానాలు, మంచి బుద్ధి, మంచి బాడీ అనేది పరిపూర్ణంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే మా కాశీ విశ్వేశ్వర నగరంలో ఎన్నో ఆ దేవుళ్ళు ఈ నదిలో, గంగా నదిలో ఉన్నారనేసి, ఈ గంగా నది పవిత్రత అనేది వాళ్ళని కాపాడుతుంది అనేది నేను ముఖ్యంగా నమ్ముతాను. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ ఘాటికి అనేది పోవల్ల. ఇప్పుడు దిగేసి నెక్స్ట్ మణికంఠ ఘాటికి స్టార్ట్ అవుతా. ప్రతి ఒక్కరు ఆ పరమశివుడిని అనేది దర్శించుకోండా. బీచ్ దమందార్ అనే ఒక రాజు ఈ కోటను అనేది పరిపాలించినాడు. అయితే కాలుతా ఉంది, చూస్తున్నారు కదా. ఈడైతే శవాలను అనేది కాలుస్తారు. తీరిపోయిన వాళ్ళు ఈడ ఆల్రెడీ కాలుతా ఉంది. కాలింది ఆల్రెడీ. ఇది వచ్చి ఫుల్ కాలిపోయింది. ఫుల్ బొగ్గులు ఒక్కొక్కటి చాలా కట్లు పెడతారు. ఇదంతా మణికంఠ గాడు. చూడండి ఏమి కాలుతా ఉందో. యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు, ఏమో బ్లర్ గేజ్ ఏమో చేసి పెట్టాలా అంతే.
మటన్ ఇంకానే వచ్చింది, ఆటని ఇంకానే వస్తున్నాం మనము. ఎన్ని కట్లు ఉన్నాయి. ఒక దినానికి మినిమం వచ్చి 50 శవాలు అనేది మినిమం కాలుతాయి ఈ కాశీ విశ్వనాథ్ మందిర్ దగ్గర. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఇదంతా శవాలు కాలే ప్లేస్. ఈ పక్క వచ్చేసి వీరంతా టోటల్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా ప్లేస్కి వచ్చేటప్పుడు, లేకపోతే మనం నార్మల్గా ఈ మణికంఠ గాడు ఇట్లా శవాలు కాల్చేటప్పుడు, లేకపోతే ఈ పక్క ఆ పక్కన మీరు బయటకు వచ్చినప్పుడు వచ్చేసి మెడలో ఒక తాయత్ కానీ, దేవుడు విగ్రహాలు కానీ, దేవుడు చిన్న దారాలు కానీ అట్లా ఏమో ఒకటి కట్టుకొని రాండా. ఎందుకంటే మీరు అట్లే రావద్దండి. ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ, ఇక్కడ ఉండే నెగిటివ్ స్ప్రెడ్ అనేది మనకు అటాక్ అయితే చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. దానికి వచ్చేసి మన చేతికి దారం కానీ, ఆంజనేయ బిల్ల కానీ, శివుడు బిల్ల కానీ, మనం ಯಾವುದೋ దేవుడిది వచ్చేసి మనం తాయత్ గీతంలో కట్టుకొని వస్తే మనకు వచ్చేసి ఏమీ కాకుండా మనం పాజిటివ్గా పాతాము. రూమ్కి పోయిన తక్షమే, లేకపోతే ఇంటికి పోయిన తక్షమే మీరు అయినంత బిన్న స్నానం చేసేయండి. లేట్ చేయొద్దన్నా. అయినంత మీరు పోయిన తక్షమే, రీచ్ అయిన తక్షమే ఇంట్లోకి పోయే ముందు స్నానం చేయండి. ఎందుకంటే ఇవంతా కొంచెం చాలా పవర్ఫుల్. మనం ఇవంతా మూఢనమ్మకం అనుకునే కయ్యేలా ఇవంతా చాలా పవర్ఫుల్. అందుకే నేను చెప్తా ఉండా. పైన ఇంకానే వచ్చింది. ఇప్పుడు ఈడైతే మనం నార్మల్గా వచ్చేసి ఎంటికలు అనేది ఇస్తారు. నార్మల్గా ఈడొచ్చి ఎంటికలు దానం అనేది ఇస్తూ ఉంటారు. ఎంటికలు అనేది తీస్తూ ఉంటారు. నేను ఎందుకు ఏమి అని అడిగితే, ఎంటికలు అనేది ఎందుకు ఇస్తా ఉంటారు మీరు అని అడిగితే, వాళ్ళు వచ్చి మనం మీరు ఏమన్నా ఒకటి దానం ఇస్తే చాలా మంచిది అవుతుంది, మనకు మోక్షం చిక్కుతుంది, మనం అనేది పరలోకం అనేది మనం సేఫ్గా పోతాం, ఏ ప్రాబ్లం లేకుండా అని చెప్తే అందుకనేది వాళ్ళు ఎంటికలు అనేది దానం ఇస్తూ ఉంటారు. బా ఏమి కాలుతా ఉందప్ప. 8 వరకు కొడతాను సెగ. బా కళ్ళే మంట వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళంతా అది ఎట్లుండాలో నాకైతే అర్థమవుతా. చూడండి ఆడైతే కనిపిస్తుంది నీకు. ఆడైతే కాలు ఉంది బయట. ఇప్పుడే ఒక శవం పాతా ఉంది, ఇంకో శవం మిక్స్. ఇంకా మొన్న తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరన్నా కాశీకి వస్తే దగ్గర 86 ఘాట్స్ అనేది ఉంది. మనకు ఒక్కొక్క వచ్చేసి లొకేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కొంచెం అర్థం కావు. దానికి మీరు ఏం చేస్తారంటే గూగుల్లో లేకపోతే గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేసేటప్పుడు వచ్చి ఘాట్స్ బదులు గేట్స్ అనేవి వేయండి. అప్పుడైతే మీకు ప్రాపర్ లొకేషన్ అనేది వస్తుంది. గంగా నదిలో శవాన్ని కాల్చే ముందర ఎత్తుకొని వచ్చి ఎందుకు ముంచుతారంటే, బతికినప్పుడు వచ్చేసి ఎన్నో కర్మాలు చేసింటాడు, ఎన్నో పాపాలు చేసింటాడు, ఎన్నో అసత్యం మాట్లాడింటాడు, ఎన్నో అబద్ధాలు చెప్పింటాడు. అవన్నీ వచ్చేసి ఆ కర్మలు అనేది యాటికి పోవు, అట్లే ఉండిపోతాయి. అట్లే ఉన్నప్పుడు ఏమైతుందంటే స్వర్గం పోయేకయ్యేలా ముక్తి చిక్కుతూ ఆడ పోయినా కూడా గేట్లు అనేది క్లోజ్ అయిపోతాయి, వాకిళ్ళు అనేది క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ నరకంకే పోవాల. అందుకు వీడు ఏం చేస్తారంటే ఆ చచ్చిపోయిన శవాన్ని ఎత్తుకొని వచ్చి ఈ గంగాదేవిలో ముంచి ఎత్తుకొని పోయి కాలుస్తారు. అప్పుడు ముంచి ఎత్తుకొని పోయి కాల్చినప్పుడు ఎందుకంటే మెయిన్ గా వచ్చి వాళ్ళకి ముక్తి చిక్కుతుంది, మోక్షం చిక్కుతుంది, వాళ్ళ కర్మ ఫలం అనేది క్లియర్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఈ పుట్టేది మరణం జననం దీన్ని ఇంకా మళ్ళా వచ్చి బయట పడిపోతారు అనేసి వాళ్ళు మెయిన్ గా వచ్చి ఆ ముంచి ఎత్తుకొని పోయి కాల్చేది. ఇది దీనికోసమే ఈడు వచ్చేసి ఆ రూల్స్ అనేది ఆ కాలం ఇంకా పూర్వకాలం ఇంకా అనేది వస్తా ఉండాలి. గణేష్ చార్టి ఉండమా వీటిని ఇంకా ఇట్లే నడుచుకొని పోతే కాలభైరవ మందిరం. కాలభైరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అట్లే కాలభైరుడు అంటే కాలాన్ని అదుపు చేసేవాడే కాలభైరుడు. ఆ కాలాన్ని ఆ యొక్క గుప్పెట్లో పెట్టుకొని అదుపు చేస్తా ఉంటాడు. అంటే భగవంతుడికి అత్యంత విశ్వాస పాత్రుడు ఆ పరమశివుడికి చాలా విశ్వాసం అనేది ఉంటాడు కాబట్టి కాలభైరుడు అని. కాలభైరవ మందిరికి పతా ఉండే క్యూలో అప్పుడు ఇంకా దగ్గర అప్పుడు ఇంకా పతా ఉంటే మన తెలుగు వాళ్ళు వచ్చి కనపడిస్తున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చినారు సార్? విజయవాడ.
సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 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 నేనుండేది ఆంధ్రప్రదేశ్ ఓకే జవాన్. ఎక్కడ ఏమేమి చూసారు సార్ ఇక్కడ మెయిన్ టెంపుల్ చూశాను, కాశీ కాశీ విశ్వనాథ్ విశ్వనాథ టెంపుల్ చూశాను. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ కి వచ్చాను. అవును మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది సార్ కాశీలో ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఇక్కడికి రావడమే కోటి జన్మల పుణ్యం చేసుకుంటే కానీ రాము. 100%. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ దేవుడి దర్శనం అవుద్ది, కాశీకి రావడం జరుగుద్ది. ఆఖరికి చచ్చిపోయేది కూడా కాశీలో అయితే బాగుండు అనిపించే అంత ఎక్స్పీరియన్స్ నాకైతే ఉంది, అంత ఇష్టం. సూపర్ సూపర్ సార్ సూపర్ సార్. అట్లా కాశీలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే సీము కూడా కుట్టుదు. అట్లా మనము ఆ దేవుడు దగ్గరికి రావాలంటే మనకి ఎన్నో జన్మల పుణ్యం అనేది ఉంటేనే కాశీలో అడుగు పెట్టేకి అయ్యేది. జై భోలేనాథ్. జై భోలేనాథ్. సార్ నమస్తే. చెప్పండి సార్. మీ పేరు? దస్తగిరి సార్. సార్ మొన్న తెలుగు తర ఉన్నారు. అవును సార్, తిరువల్లే ఎక్కడి నుంచి వచ్చింది అది? దర్శనం కర్నూలు నుంచి వస్తాను. కర్నూలు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఎన్ని దినాలు అవి వచ్చి కాశీకి? 3 రోజులే. 3 రోజులు దర్శనం ఏమేమి చూస్తున్నారు సార్ కాశీలో? ఏం చూడలేదు, ఘాట్లు చూసినాము, అవి మన శివాలయం చూసినాము, అసలు ఆడ అన్నపూర్ణ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు? బాగుంది, కానీ స్ట్రైట్ లో 3-4 గంటలు పట్టిన టైం మాకి. ఒక్కొక్క ప్లేస్ కి వచ్చి 3 నుంచి 4 అవర్లు పడతా ఉంది గుడికి. దానికి కొంచెం లేట్ అవుతుంది కదా. మీదమ్మా మీరెట్లా? కాశీ ఎంత బాగుంది, అన్ని చూడండి. అంత జన్మ జన్మ పుణ్యం ఉంటాయి కానీ కాశీకి రాము. చాలా చాలా మంచిది. ఏముంటాడా ఏమంటావా? అవునా? అవునా ఉన్నాడా? దగ్గర 1 అవర్ ఉన్నాక మనకి దర్శనం చిక్కింది. లోపల పడతా ఉంటాం. చాలా భైరవుడు. మొక్కండా చెప్పండి అందరూ తెలుగులో. మేమంతా ఇప్పుడే యాత్ర అంతా చేసుకోండి. అవునా? ఆగిపోదంట. నేను ఇప్పుడే లోపల కాలభైరవ దర్శనం అయ్యి మేము పోతా ఉన్నాం బయటికి. బాయ్ చెప్పా. ఇప్పుడే కాలభైరవ దేవస్థానం అంతా చూసుకొని కొంచెం ముందరికి వచ్చే బట్కే మన తెలుగులో అనేది చాలా మంది వచ్చినారు. బ్రో నమస్తే, అందరూ ఎట్లున్నారు? అందరూ హాయ్ చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినారు? ఢిల్లీ నుంచి వచ్చినారు. మీరు ఉండేది ఇక్కడ తెలంగాణ. ఎన్ని మంది వచ్చారు? ఎట్లుంది మన నవరంగ కాశీ అంట? ఏమేమి చూసినారు ఇప్పుడు వరకు? ఫస్ట్ ఈ పదం హ్యాపీ జర్నీ. ఎందుకంటే మామూలుగా వచ్చి ఎన్నో జన్మాల్లో అనేది మనం దాటినాక మనకు పుణ్యం ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టేది. ఆ దేవుడు అనుమతి ఇస్తేనే మనం కాశీలో కాలు పెడతాము, ఓకేనా? లేకపోతే పెట్టలేము. సీఎం వచ్చేసి పుట్టాలన్నా కూడా శివుడు ఆజ్ఞ ఉండాలి. శివుడు ఆజ్ఞ లేదే ఏమీ చేసేకి అయ్యేలా. అతను మీరు వచ్చిందే చాలా చాలా పుణ్యము, అదృష్టము. మీరు వచ్చి అంతా చూసుకొని ఆడ ఏ ప్రాబ్లం లేకుండా మీరు అంతా చల్లగా పోవాలా మీ ఇంటికి అని ఆ దేవుడిని నేను కోరుకుంటా ఉన్నా. అంతా బాయ్ చెప్పండి. మీ పేరు? అందరి పేరు? రాకేష్. రాకేషా? పేరు రాకేష్ కదా? మల్లికార్జున్ అంతా చూసుకుంటారా? బాయ్ బ్రదర్. ఇప్పుడే వచ్చేసి నేను బయటకు వచ్చి క్యూలో పోతా ఉంటే మన కన్నడ వాళ్ళు కనపడిస్తే అంతా ಟೋಟಲ್ మన ಕರ್ನಾಟಕನೇ. ಸರ್ ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ ಸರ್ ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಬರ್ತಾ ನಾವು ಇದ್ದೀರಾ? ನೀರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಅರುಣ್ ಕುಮಾರ್. ನಿಮ್ಮ ಹೆಸರು ಸರ್? ಜಗದೀಶ್. ಜಗದೀಶ್. ಹೆಂಗಿದೆ ಸರ್ ಕಾಶಿ ಎಲ್ಲ ನೋಡಕ್ಕೆ? ತುಂಬಾ ರಶ್ ಇದೆ. ಕಾಶಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ, ಆಮೇಲೆ ಅಯೋಧ್ಯೆ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ, ಆಮೇಲೆ ಇದು ಪ್ರಯಾಗ್ರಾಜ್, ನಿಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್? ತ್ರಿವೇಣಿ ಸಂಗಮ ಅಷ್ಟು ನೋಡಿದ್ವಿ. ಹೌದಾ? ಬಹಳ ಖುಷಿ ಆಯ್ತು. ಸ್ನಾನ ಮಾಡಿದ್ವಿ, ಕುಂಭಮೇಳ ಎಲ್ಲ ಮುಗಿಸಿದ್ವಿ. ಆಮೇಲೆ ಶಿವನ್ 12 ಮೂರ್ತಿಗಳದ್ದು ಸ್ಟ್ಯಾಚು, ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಸ್ಟ್ಯಾಚು ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ. ಬಹಳ ಖುಷಿ ಆಯ್ತು. ನಾವು ಇಷ್ಟು 4 ದಿನಕ್ಕೆ ಇಷ್ಟೆಲ್ಲ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂತೀವಿ ಅಂತಂದು ನಮ್ಮ ಜೀವನದಾಗೆ ಅನ್ಕೊಂಡಿದ್ದಿಲ್ಲ. ನಮಗೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದು ಜಂಗಮವಾಡಿ ಮಠ. జై జంగమవాడి మఠ కాశీ. జై జంగమవాడి మఠ. ఇప్పుడు చూస్తారా ఎద్దు అనేది మిషన్తో చేసినారు, ఎంత బాగుందో. చాలా బాగుంది. దూరంగా చూడండి ఫారినర్స్ కూడా వచ్చినారు. దగ్గర ఒక గ్రూప్ వచ్చినట్లున్నారు. 4 to 8 మెంబర్స్ వచ్చినారు. చాలా సంతోషం అవుతుంది.
మన హిందూ కల్చర్ని ఇట్లా అంతా చూసేకి వచ్చినప్పుడు మనం గంగా ఆరతికి వచ్చినాము. ఇప్పుడు అందరూ వచ్చి కుక్కో ఉంటారు. దగ్గర 7 గంటలు దగ్గర అవుతుంది. ఇప్పుడు అందరూ గంగా ఆరతి స్టార్ట్ చేస్తారు. అంత చూడండి. जल प्रवाह पावित स्थले गलेवलंब्य लंबितांबुजंग तुंग मालिका ढमड्ढमड्ढमड्ढमन्निनाद वट्टवर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिव गलस्फुरत्पणामनि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधू मुखे मदान्त सिन्दूरस्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्त भूतभर्तरी सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहं सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलिदोलनि विदूसरां विपीत भुजंग राजमालया निबद्ध जात द्यूत श्रियै चिराय जायतां चकोर बंधु शेखर ललाट चत्वरज्वलद् धनञ्जय स्फुलिंग बाणि पीत पंचसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखर महाकपालि संपदे शिरोजतालमस्तु नः प्रफुल्ल नील पंकज प्रपंच कालिमप्रपावलं विकण्ड कण्डली रुचित्रबद्ध कल्दरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं अखच्छिदं गजच्छिदादगच्छिदं तमोतकच्छिदं भजे अखर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं अखान्तकं
तदभ्रमिभ्रमभ्रमद्भुजङ्गमश्वस द्विनिर्क्रमत्क्रमस्फुरत्करालबालहव्यवा धिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डव शिवा शुषद्विचित्रतल्पयोर्भुजङ्गमोक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्टयो सुहृद्विपक्षपक्षयो तुषारविन्दचंशुषो प्रजामहे महेन्द्रयो समप्रवृत्तिकत्कथा सदा शिवं भजाम्यहम् निलिम्ब निर्जरी निकुञ्ज कोटरेव स विमुक्त दुर्मतिः सदा शिरस्तमञ्जलिं वह विमुक्त लोललोचनो ललाम बाल लग्नका शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इदं हि नित्यमेव मुक्तमुत्तमुत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन् नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशिरातिरान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन् विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन् विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन् ॐ नमः शिवाय ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर। श्री काशी विश्वेश्वर स्वामी की जय, काशी विश्वनाथ की जय। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, जय श्री राम। ఇప్పుడు మనము కాశీ పుట్టేది ఇక్కడే, మరణించేది ఇక్కడే, జననం ఇక్కడే, మరణం ఇక్కడే. మనం ఇప్పుడు కాశీలో ఉన్నాము, గంగాదేవి దగ్గర ఉన్నాము. నేను టైం వచ్చేసి మీకు చూపిస్తా. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:30 అవుతా ఉంది. కానీ నేను 2:30కి గంగాదేవి దగ్గర ఎందుకు వచ్చినానంటే 3 గంటలకి వచ్చి అమృత గడియాలు అనేది స్టార్ట్ అయింది. పొద్దున్నే 3 గంటల్లో మనము ఇట్లా పుణ్య నదిల్లో స్నానం ఆచరిస్తే మన కార్యగాలకు అందరికీ 100,000 వందనాలు. మన 7 కార్యగాలకు అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మన కార్యగాలు ప్రతి ఒక్కరు బాగుండాలా. బెంగళూరులో ఉండేవాళ్ళు, చంద్రుల్లో ఉండేవాళ్ళు, ప్రతి పేరు పైన అందరికీ 100,000 వందనాలు. అందరూ బాగుండాలా, అందరికీ కనికేలు తగల, అందరికీ కాడేలు తగల, అందరూ చల్లంగా ఉండాలా, అందరూ ఏమి ప్రాబ్లం లేకుండా సేఫ్గా జర్నీ అనేది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అనేది ఆ కాశీ విశ్వనాథ్కి కోరుకుంటా ఉంటా. ఇప్పుడు నేను వచ్చి 3 దగ్గర అవుతా ఉంది. నేను మునిగి ఆ తల్లి గంగాదేవి మీకు అంతా మంచి చేసుకొని రావాలని, కుటుంబం సభ్యంగా అంతా బాగుండాలా అనేసి నేను మునిగితే మీరు మునిగినట్లే అంతా మంచిది కావాలా. జై శ్రీరామ్. हर हर महादेव, हर हर महादेव। हर 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 हर
हर हर जय काशी विश्वनाथ की जय काशी विश्वनाथ की जय काशी विश्वनाथ की बाबा विश्वनाथ की जय। ఆ పరమశివుడు దర్శనం అనేది దగ్గర దగ్గర 2 అవర్లు పట్టా. ఈడ క్యూ అనేది పొద్దున్నే కరెక్ట్గా వచ్చి దగ్గర వీళ్ళకి ఓ 5:30 6 o'clock దగ్గర ఉండాలి. వీళ్ళంతా దగ్గర 3 ఇంకా 4 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు క్యూ. మీకు కొంచెం దూరం అనేది చూపిస్తా ఎట్లుంటుంది, ఎంత ఫాస్ట్ ఉంటుంది అనేది చూడండి క్యూ. ఇప్పుడు ఇది అయిపోయినాక మనం వచ్చి బుద్ధా ఫోటో అనేది వేరే ప్లేసెస్కి అనేది ఇంకా పాత जिसने धर्म का मार्ग दिखाया, सत्य मार्ग का पाठ पढ़ाया, ज्ञान दीप जीवन में जलाया, जीवन का अंधियारा मिटाया। आओ इनकी करुणा ఇదే బుద్ధా ఫోటో. మనకి కరెక్ట్గా వచ్చేసి మనకి గంగా రివర్ ఇంకా దగ్గర 6 to 7 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది బుద్ధా ఫోటో. చాలా బాగుంది బుద్ధా ఫోటో. అన్ని గురించి చాలా బుద్ధము ప్రశాంతత అన్నీ మీకు ఇప్పుడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు మీరు అంతా చూడాల్సి దీన్ని. ఫుల్ పార్క్ చాలా బాగుంది. భయ్యా బుద్ధ క్యూకో ఫేమస్ देशम प्लेस सारनाथ और नाल प्लेस गोरखपुर कुशीनगर महापुर मुयाना। बुद्धा डेट 200 बैक अशोक सम्राट चक्रवर्ती कलिंग युद्ध नेस्ट नाल सिंबल डब्बू चिन्हलू अशोका चक्रमलू में थी अभी उधर जाएगा। और ये बुगलू कोयल है 1934 मेकिंग टाइम। जीता मन का है सारा ही बजीता मन पर अंकुश सदा హైదరాబాద్ టు 2 कॉपी హైదరాబాద్ కట్టిదాయిలు 120 ఫీట్ విషన్ సాగర్ ఎట్లా ముక్కలు పీసెస్లు జాయిన్ అన్వాయి అడుగులు 2011 60 మార్చ్ ఓపెనింగ్ టైం 160 అడుగులు బుద్ధుడిని ఆడ పీసులుగా వచ్చేసి మెత్తిచ్చినారని చెప్తా ఉన్నారు. ఇది వచ్చి టోటల్గా వచ్చి రెడీ చేసింది వచ్చి 1934 ఇస్వీలో బుద్ధుడిని ఆడ స్థాపించినారు. మళ్ళా 2 ఇంకా 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఒకటి బీహార్, ఇంకొకటి కాశీ వారణాసి. అశోక చక్రం, 4 సింహాల తలకాయ. ఇది చేసి స్థానికులు చెప్తుండే ప్రకారము అశోకుడు కాలము 2000 ఏళ్ళలో అని చెప్తా ఉంటారు. జై శ్రీరామ్. మనం ఇప్పుడు వచ్చేసి సంకట్ మూచానికి అనేది వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఏమంటే హనుమాన్ టెంపుల్, మన శ్రీ ఆంజనేయ టెంపుల్ అనేది లోపల ఉంది. ఫోన్ అనేది అలో ఉండదు. ఫోన్ అనేది బాక్స్లో అనేది ఇచ్చేవాళ్ళ. లోపల వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. మర్రి చెట్టు ఉంది. ఆ దేవుడిని దర్శించుకోవాల్సి ఈజీగా, చాలా పవిత్రంగా చాలా బాగుంది. ఊర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ वाराणसी. संगम योग संस्थान है, यह स्वर वेद महामंदिर ट्रस्ट है। यहाँ पर
ఇది ఎప్పుడు వచ్చేసి స్టార్ట్ చేసింది ట్రస్ట్ అనేసి చెప్తా ఉన్నారు గురించి అందరూ ఏంటంట कब फाउंडेशन की 2004 से 2004 से बन रहा है। 24 साल पूरा हो गया इसको बनने में। और इसका और भी शाखा है तीर्थराज प्रयाग इलाहाबाद में, गया में है, उत्तरांचल में है, कोटद्वार से आगे पहाड़ी चढ़ाई चढ़ना पड़ता है आज भी वहाँ, जहाँ पर स्वर वेद की रचना की है वहाँ लिखा हुआ है शून्य शिखर आश्रम। और एक आश्रम है बलिया जिला जहाँ इनका ग्राम है पकड़ी गांव। 5 आश्रम पहले था, 6ठा ये बन रहा है। वो योगा करने तो सुख शांति मिलता है, ये सब कुछ। हाँ, योगा के नाम पर आसन प्राणायाम सभी कर रहे हैं, ओम की ध्वनि लगा रहे हैं, श्वास पर चेतना को लगा रहे हैं, अंग प्रत्यंग पर चेतना को लगा रहे हैं। मन की पवित्रता का ज्ञान किसी ने नहीं दिया। माइंड कैसे ब्रेन वॉश हो, इंटरनल पीस आत्मिक सुख प्राप्त हो, उसके लिए साधना बताया जा रहा है। वैज्ञानिक ने लिख दिया फिजिकल लाभ क्या होगा, मेंटल लाभ क्या होगा, रिसर्च करके 5 स्टेज की साधना है। हाउ कैन बी हंगम योगा, क्या हेल्प मिलेगा, सबको फिगर ले लो। हर हर शंभू शंभू शिव महादेव शंभू शंभू शिव महादेव हर शंभू चीकट पड़ता है, चीकट पड़ता है, शाना शाना बाप